సిల్వర్ రేట్ సామాన్యులకి అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. ధరల పెరుగుదల ఇన్వెస్టర్లని మురిపిస్తుంటే సామాన్యులకు మాత్రం దడ పుట్టేస్తోంది. అయితే రాబోయే బడ్జెట్లో కేంద్రం ఇన్వెస్టర్లకి సపోర్ట్గా నిర్ణయాలు తీసుకుంటుందా లేక సామాన్యుల్ని మురిపిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండేళ్ల క్రితం అంటే 2024-25 బడ్జెట్లో కేంద్రం గోల్డ్ సిల్వర్ పై ఇంపోర్ట్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. దీంతో ఆ సమయంలో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ రేట్స్ చుక్కలను అంటడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవచ్చనే అంశంపై దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ డ్యూటీ పెరగవచ్చన్న టాక్ వినిపిస్తుంది. కానీ పరిశ్రమ డిమాండ్, ఆర్థిక ప్రోత్సాహకాల దృష్ట్యా ఏ నిర్ణయం వెలువడుతుందో కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో సామాన్యుల్లో ఆందోళన మరింత పెరిగాయి. మరోవైపు గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత పెరుగుతాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ప్రీషియస్ మెటల్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం, కలర్ జెమ్స్ స్టోన్స్ పై ఇంపోర్ట్ డ్యూటీలను సగానికి సగం తగ్గించాలని కోరుతున్నాయి. గోల్డ్ పై ప్రస్తుతం ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 3%కి తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చులు తగ్గి ఆభరణాల ధరలు దిగివస్తాయని, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కట్ అండ్ పాలిష్ డైమండ్స్, కలర్ జెమ్ స్టోన్స్ పై మాత్రం ఉన్న 5% సుంకాన్ని 2.5%కి, రఫ్ జెమ్ స్టోన్స్ పై కస్టమ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక జ్యువెలరీపై ప్రస్తుతం ఉన్న 3% సుంకాన్ని 1%కి పరిమితం చేయాలని, ఇది కొనుగోళ్లను ప్రోత్సహిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న సావరీస్ గోల్డ్ బాండ్స్ ను పునరుద్ధరించాలని, ఫిజికల్ గోల్డ్ కంటే ఇది సురక్షితమైన లిక్విడ్ ఆప్షన్ గా ఉంటుందని తెలిపారు. సావరీస్ గోల్డ్ బాండ్స్ తో స్టోరేజీ రిస్క్ తగ్గుతుందని, ఇది ఇన్వెస్టర్లు రిటర్న్స్ ను మెరుగుపరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిజికల్ గోల్డ్ నుంచి డిజిటల్ లేదా పేపర్ గోల్డ్ వంటి ఈటీఎఫ్ పాలసీని ప్రోత్సహించాలని, పన్నులను తగ్గిస్తే పెట్టుబడులు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి 24,000 టన్నుల ఐడిల్ గోల్డ్ ను ఫార్మల్ సిస్టమ్స్ లోకి తీసుకురావడానికి పాలసీలు, గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్స్ ను మరింత ఆకర్షణీయంగా చేస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది గోల్డ్ దిగుమతి భారాన్ని భారీగా తగ్గించనుంది. ఈ అంచనాలు జ్యువెలరీ సెక్టార్ను బలోపేతం చేసి ఎక్స్పోర్ట్లను పెంచుతాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.